మార్చి నుండి ఇప్పటి వరకు 2 వరలుగా కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని సోకి లక్షల మందిని బలి తీసుకుంది. అలాగే మూడవ వేవ్ పొంచి ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆందోళనకు ఏమైనా ప్రాతిపదిక ఉందా? ప్రపంచం ఎరగినటువంటి ఉత్పాతం కోవిడ్ జబ్బు. చరిత్రలో ఇంత తక్కువ కాలంలో ఇన్ని కోట్ల మందికి జీవితాన్ని చిన్నాభిన్నం చేసి లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్నటువంటి జబ్బు కోవిడ్ జబ్బు. 2020 మార్చి తర్వాత ఇప్పటికీ 2 అలలుగా ఈ జబ్బు ప్రపంచాన్ని చుట్టేసింది. ప్రధానంగా అలలు అని ఎందుకు అంటున్నాం అంటే, మనం ఒక తక్కువ మోస్తరులో ఉండి నెమ్మదిగా పెరిగి ఒక పీక్కి వెళ్ళి శిఖరానికి చేరి తర్వాత నెమ్మదిగా కేసుల సంఖ్య, ఈ జబ్బుకు గురైనటువంటి వారి సంఖ్య అనేటువంటిది వస్తుంటుంది. ఇలాగా అలలా ఎగిసిపడుతుంది కాబట్టి అలలు అంటున్నాం. ఇప్పటికి 2 సార్లు ఈ రకంగా ప్రపంచం భయాందోళనకి, బీభత్సానికి గురైంది కోవిడ్ మూలంగా. మొదటి అల 2020 మార్చి నుంచి కొంతకాలం వచ్చినప్పుడు అప్పటికి ఈ జబ్బు గురించి ఏమీ తెలియదు కాబట్టి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకంగా మనల్ని మనం రక్షించుకోవాలి ఈ జబ్బు నుంచి అనేటువంటిది ఎవరికి తెలియకపోవడం మూలంగా ఈ జబ్బుకి అనేక మంది ఒకరి నుంచి ఒకరికి ఒక చైన్ రియాక్షన్ లాగా, ఒకరి నుంచి ముగ్గురికి, ముగ్గురు నుంచి 9 మందికి, 9 మంది నుంచి 27 మందికి, అట్లా ఒక చైన్ లాగా ఒకరి నుంచి ఒకరికి ఎక్కువగా వ్యాపించడం మూలంగా ఒక్కసారిగా నెమ్మదిగా ఒక అలలాగా ఎగిసిపడింది. అయితే ఒకసారి ఇది పీక్ చేరిన తర్వాత అందరిలోనూ భయం, ఆందోళన చెలరేగి దీన్ని ఏ రకంగా అదుపు చేయగలం, మనకి ఇప్పటికే సైన్స్ అర్థం చేసుకున్నది. ఇది శ్వాస ద్వారా, మాటల ద్వారా, తుమ్ముల ద్వారా, దగ్గు ద్వారా వ్యాప్తి చెందేటువంటి వైరస్ అనేటువంటిది. దాని మూలంగా మాస్క్ వాడటం మూలంగా మొదటి వేవ్ చాలా వరకు అదుపు చేయగలిగాం. అయితే ఎప్పుడైతే మొదటి వేవ్ ఒక ప్లేటు స్టేజ్కి, ఒక కింది స్థాయికి వచ్చింది, ఒక కేసుల సంఖ్య బాగా తగ్గాయని అనుకున్నామో అప్పటికి ఈ జబ్బు మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రపంచం కరోనా ఫ్రీ, కరోనా లేదు, మనం ధైర్యంగా మామూలుగా గతంలాగా యథాపూర్వ స్థితికి ప్రపంచం వెళ్ళిపోవడానికి ప్రయత్నించిన రోజున మళ్ళీ ఒకరి నుంచి ఒకరికి జాగ్రత్తలు వదిలేసిన తర్వాత ఒకరి నుంచి ఒకరికి చేరటం, ఆ రకమైన పరిస్థితుల్లో మళ్ళీ ఒక పీక్ స్థాయికి, ఒక శిఖర స్థాయికి ఈ జబ్బులు చేరటం, మళ్ళీ ఈ స్పెయిన్ కానివ్వండి, ఇటలీ కానివ్వండి, అమెరికా కానివ్వండి, జర్మనీ కానివ్వండి, ఇలాంటి దేశాల్లో బాగా లక్షలాది మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోవడం అనేటువంటిది మనం చూసాం. అయితే ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక సాంక్రమిక వ్యాధి, అది బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, ఫంగల్ కానివ్వండి, లేకపోతే వైరల్ కానివ్వండి, ఏ జబ్బు అయినప్పటికీ కూడా ఒకటి మానవ సమూహంలోకి వచ్చిన తర్వాత ఇది పూర్తిగా ఇక్కడే ఉండిపోతుంది, ఇక్కడి నుంచి బయటికి పోదు. మనం ఖచ్చితంగా ఈ జబ్బుతో సహజీవనం చేయాలి తప్ప ఈ జబ్బు మనల్ని వీడిపోవడం అనేటువంటిది, మానవుల్ని వీడిపోవడం అనేటువంటిది జరిగే పని కాదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం చూసాం, ఈ హెచ్ఐవి ఎయిడ్స్ కానివ్వండి, డెంగీ కానివ్వండి, చికెన్ గున్యా కానివ్వండి, ఇప్పుడిప్పుడు వింటున్నటువంటి నిఫా వైరస్ కానివ్వండి, ఎన్కెఫలైటిస్ కానివ్వండి, స్వైన్ ఫ్లూ కానివ్వండి, మరొకటి కానివ్వండి, అది తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి సమూహాల్లో అది తగ్గుకుంటుంది తప్ప, మరి ఎక్కడైతే అవి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉందో అది అలా వ్యాప్తి చెందుతూనే ఉంటాయి. ఈ మలేరియా కానివ్వండి, లేకపోతే ఈ హెచ్ఐవి ఎయిడ్స్ కానివ్వండి. ప్రపంచం ఇప్పటికే ఆధునిక వైద్యం, ఆధునిక విజ్ఞాన శాస్త్రం వీటి గురించి విస్తృతమైనటువంటి అధ్యయనాలు చేసి వీటిని చాలా వరకు అర్థం చేసుకోవడం జరిగింది. దీని మూలంగా కొన్ని వ్యాక్సిన్లతో కేవలం మసూచి, లేకపోతే పోలియో ఇలాంటి జబ్బులను మాత్రమే మనం ప్రపంచం నుంచి తరిమేయడం జరిగింది తప్ప మిగతా అన్ని జబ్బులు కూడా మనల్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే మనకి ఈ రకమైనటువంటి ఫాల్స్ భరోసా, ఈ రకమైనటువంటి భరోసా లేకుండా మనతోటే ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటామో అప్పుడు మాత్రమే మనం ఇప్పుడు ఈ జబ్బుని నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఎవరైతే వ్యక్తిగత స్థాయిలో, వ్యష్టి స్థాయిలో ఎవరికి వాళ్ళుగా కాపాడుకుంటేనే సమాజం, దేశం, ప్రపంచం ఈ థర్డ్ వేవ్ రాకుండా చేయగలుగుతాం. ఈ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత అప్పటికే శాస్త్ర ప్రపంచం ఈ జబ్బుని గురించి
బాగా అర్థం చేసుకోవడం మూలంగా ఇప్పటికే వ్యాక్సిన్ ని టీకాని కనిపెట్టి దాదాపుగా మన దేశంలో 90 కోట్ల టీకాలు రెండవ డోస్ కూడా పూర్తవడం అనేటువంటిది చాలా అపూర్వమైన విషయం. మన వైద్యులు ప్రభుత్వాలు గొప్ప కృషి చేసి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. వ్యాక్సిన్ మూలంగా మనకి అందరికీ గొప్ప ప్రొటెక్షన్ వస్తుంది. అంతేగాని జబ్బు అనేటువంటిది మనకు రాకుండా విస్తృతమైనటువంటి అధ్యయనాలు చేసి వీటిని చాలా వరకు అర్థం చేసుకోవడం జరిగింది. దీని మూలంగా కొన్ని వ్యాక్సిన్లతో కేవలం మసూచి లేకపోతే పోలియో ఇలాంటి జబ్బులు మాత్రమే మనం ప్రపంచం నుంచి తరిమేయడం జరిగింది తప్ప మిగతా అన్ని జబ్బులు కూడా మనల్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే మనకి ఈ రకమైనటువంటి ఫాల్స్ భరోసా, ఈ రకమైనటువంటి భరోసా లేకుండా మనతోటే ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటామో అప్పుడు మాత్రమే మనం ఇప్పుడు ఈ జబ్బుని నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఎవరైతే వ్యక్తిగత స్థాయిలో వ్యష్టి స్థాయిలో ఎవరికి వాళ్ళుగా కాపాడుకుంటేనే సమాజం, దేశం, ప్రపంచం ఈ థర్డ్ వేవ్ రాకుండా చేయగలుగుతాం. ఈ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత అప్పటికే శాస్త్ర ప్రపంచం ఈ జబ్బుని గురించి బాగా అర్థం చేసుకోవడం మూలంగా ఇప్పటికే వ్యాక్సిన్ ని టీకాని కనిపెట్టి దాదాపుగా మన దేశంలో 90 కోట్ల టీకాలు రెండవ డోస్ కూడా పూర్తవడం అనేటువంటిది చాలా అపూర్వమైన విషయం. మన వైద్యులు ప్రభుత్వాలు గొప్ప కృషి చేసి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. వ్యాక్సిన్ మూలంగా మనకి అందరికీ గొప్ప ప్రొటెక్షన్ వస్తుంది. అంతేగాని జబ్బు అనేటువంటిది మనకు రాకుండా పోదు అనేటువంటి విషయం గమనికలో ఉంచుకోవాలి. ఉదాహరణకి మనకి చిన్నప్పుడు పుట్టిన వెంటనే అందరికీ కూడా బీసీజీ టీకా వేస్తాం, క్షయ వ్యాధి లేకుండా ఉండటం. కొన్ని దశాబ్దాలుగా బీసీజీ టీకా వేస్తున్నప్పటికీ మన సమాజంలో, మన దేశంలో ఇన్ని లక్షల మంది ఇంకా టీబీకి గురవడం అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయం. అంటే టీకా అనేటువంటిది ఒక వ్యాధి ఉధృతిని తగ్గించగలుగుతుంది తప్ప మొత్తంగా ఆ జబ్బుని సోకకుండా ఆ జబ్బుని మన నుండి దూరం చేసేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో భౌతిక దూరం పాటించడం, అట్లనే ముఖ్యమైనటువంటిది మాస్క్ ధరించడం, ఇవి తప్పనిసరిగా అందరూ పాటించాల్సిన అవసరం ఉంది. లేకపోతే థర్డ్ వేవే కాదు ఇంకెన్ని వేవులైనా సరే మనకి వచ్చిపడే అవకాశం ఉంది. విలువైనటువంటి ప్రాణాలని బలి తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మాస్క్ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆయుధం, టీకా అనేటువంటిది ఇంకొక ఆయుధం. అట్లనే దూరంగా ఉండడం, జాగ్రత్తలు తీసుకోవడం, వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు శ్రద్ధతో పాటించాల్సిన అవసరం ఉంది. దీని మూలంగా మాత్రమే ఈ కోవిడ్ని మనం అదుపు చేయగలుగుతాం. దీన్ని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కోవిడ్ మనతోటే ఉంటుంది, కోవిడ్ మనం అదుపు చేయగలం తప్ప అంతం చేయలేము. ఈ విషయాన్ని అందరూ గమనికలోకి ఉంచుకోవాలి. ఈ కోవిడ్ లేదు అని ఎప్పుడైతే మనం ఉదాసీనతతో ఉండి వేడుకలు చేసుకుందాం, లేకపోతే గుంపులుగా గుంపుడుదాం, లేకపోతే మాస్కును పక్కన పెడేద్దాం అనుకున్న రోజున ఖచ్చితంగా వేవ్స్ మళ్ళీ అలలుగా తలెత్తుతుంది. కాబట్టి అందరూ ఈ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కరోనాలో డెల్టా వేరియంట్ అని, ఇతర వేరియంట్స్ అని చెబుతున్నారు. ఈ వేరియంట్స్ కి ఇప్పుడు తీసుకున్న టీకాలు సరిపోతాయా? థర్డ్ వేవ్ కోసం సన్నద్ధంగా ఉండడానికి టీకా 3వ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? కోవిడ్ జబ్బు అనేటువంటిది చాలా కొత్త జబ్బు. అంటే గతంలో ఉన్నప్పటికీ ఇది సామాన్యమైనటువంటి జలుబు కలుగజేసేది. దీంట్లో జన్యుపరమైనటువంటి మార్పులు, ఉత్పరివర్తనాలు మూలంగా ఇది ప్రమాదకరంగా ఊపిరితిత్తులు వాపుని కలుగజేసేదిగా తయారైంది. సో ఇక్కడ ప్రధానంగా ఊపిరితిత్తుల వాపు, అట్లానే దాన్ని తర్వాత శరీరంలో రక్తం గడ్డగట్టేటువంటి వ్యవస్థని ప్రేరేపితం చేయడం, అట్లనే ఎప్పుడైతే ఈ డ్యామేజ్ అయినటువంటి ఊపిరితిత్తులకి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రావడం, ఇది ప్రధానంగా కోవిడ్ జబ్బులో జరిగేటువంటి విధ్వంసం. ఈ ఊపిరితిత్తుల వాపు మూలంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ ఉత్పరివర్తనాల మూలంగా కోవిడ్ జబ్బును కలిగేటువంటి కరోనా వైరస్ నిరంతరం, ఇది ఆర్ఎన్ఏ వైరస్. ఈ వైరస్ నిరంతరం ఒక్క తరం నుంచి తర్వాత తరానికి జన్యు మార్పులు అనేటువంటివి సహజం. ఈ జన్యు మార్పుల మూలంగా కొన్నిసార్లు అది పెద్దగా ప్రభావం లేకపోవచ్చు, కానీ ఇటీవల జరుగుతున్నటువంటి మార్పుల మూలంగా అది ఇంకా మొండిగా తయారవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఈ మొండిగా తయారవుతున్న పరిస్థితి మూలంగా ఈ జబ్బుని మరింత ఉధృతంగా వస్తుంది. ఈ జబ్బుని కంట్రోల్ చేయడం అనేటువంటిది ఇంకొంచెం కష్టం అవుతాం. అయితే ఇక్కడ టీకా ప్రతి సంవత్సరం ఏదైతే ఫ్లూకి తీసుకుంటూ ఉంటారో, ఇన్ఫ్లుయెంజా
టీకా. అట్లానే దీన్ని కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో భవిష్యత్తులో అనేటువంటి ఆలోచనలు, అంచనాలు ఉన్నాయి కొన్ని చోట్ల. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్క టీకా ఒక్కొక్క రకమైనటువంటి డోసేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ టెటనస్ టాక్సైడ్స్ అంటాం, టీటీ ఇంజక్షన్లు చిన్నప్పుడే 3 ఇంజక్షన్లు చేస్తూ ఉంటారు, 3 డోసులు ఇస్తూ ఉంటారు. అయితే ఈ ఏదైతే బీసీజీ వ్యాక్సినేషన్ టీబీకి వ్యతిరేకంగా ఇచ్చింది, జీవితకాలానికి ఒకసారి వేస్తూ ఉంటాం. ఇట్లాగా ఒక్కొక్క టీకాకి ఒక్కో రకంగా వ్యాక్సిన్ షెడ్యూల్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కోవిడ్ జబ్బు, కరోనా వైరస్ బాగా కొత్తది కావడంతో లేదా ప్రమాదకరంగా పరిణమించి ఇటీవలే ప్రపంచానికి పరిచయం కావడంతో దీని మీద తగినంత అవగాహన లేదు. ఒక్కటి మాత్రం చెప్పగలం, 2వ డోసు ఇచ్చిన తర్వాత అప్పటికే మనం పరిచయం చేసినటువంటి మొదటి డోసుకి శరీరం ఈ కరోనా వైరస్ని తట్టుకోవడానికి సన్నద్ధంగా ఉంటుంది. 2వ డోసు ఇవ్వడంతో ఒక రకమైనటువంటి థ్రస్ట్, దాన్ని ఆ ఇమ్యూనిటీని మరింతగా ఒకసారిగా పెంచడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి 3rd డోసా, 4th డోసా, 5th డోసా అనేటువంటిది ఏమీ లేదు. కానీ ఒక్క విషయం ఇక్కడ మనం గమనించాలి, కరోనా వైరస్ కి టీకా ఇస్తున్నామంటే వైరస్ కి సంబంధించి దాన్ని కానీ వైరస్ ని నిర్వీర్యం చేసి కానీ లేదా వైరస్ లో కొన్ని భాగాలను కానీ మనం శరీరానికి పరిచయం చేస్తాం. దాంతో శరీరం ఈ రకమైనటువంటి యాంటీజెన్స్, ప్రోటీన్లతో ఒక జీవి రాబోతోంది. కాబట్టి దీన్ని మనం ఎదుర్కోవడానికి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం, అట్లనే ఈ యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం. ఇది టీ సెల్స్, బి సెల్స్ అనే లింఫోసైట్స్ లో ఉండేటువంటి భాగాలు. ఇవి ప్రేరేపితమై తరువాత ఎప్పుడైనా ఈ నిజమైన ఇన్ఫెక్షన్ వచ్చిన రోజున, సహజమైన ఇన్ఫెక్షన్ వచ్చిన రోజున ఇది ఈ టీకాతో ఉత్తేజితమైనటువంటి ఈ కణాలు దాన్ని సమర్థంగా అడ్డుకుంటూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం తేల్చుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని టీకాలు తీసుకున్నా గతంలో మనం చూసాం, మనం ఫస్ట్ వేవ్ లో లేదా సెకండ్ వేవ్ లో అనేక మంది డాక్టర్లు ఏదైతే N95 మాస్కులో లేకపోతే పీపీఈ కిట్లో ఇవన్నీ వేసుకున్నప్పటికీ కూడా ఈ జబ్బు మూలంగా జబ్బు సోకడం, కొన్ని చోట్ల అరుదుగా చనిపోవడం కూడా మనం చూసాం. అట్లనే సీరో సర్విలెన్స్ అంటాం, ఏదైతే మనం రక్త పరీక్షలో యాంటీబాడీస్ ని పరీక్ష చేసి వీళ్ళకి జబ్బు వచ్చిందా లేదా టీకా అయ్యిందా లేదా అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాం. అలాంటి సీరో సర్విలెన్స్ దేశవ్యాప్తంగా జరిగినప్పుడు కొన్ని చోట్ల, పూణే లాంటి చోట్ల 50% మంది పైనే వాళ్ళకి తెలియకుండానే జబ్బు వచ్చి వెళ్ళిపోయింది అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. అట్లనే ఢిల్లీ లాంటి చోట్ల ఓ 30%, 40%. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కొంతకాలం క్రితం జరిగినటువంటి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఈ సర్విలెన్స్ లో మరి 30% పైనే కొన్ని జిల్లాల్లో ఈ ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా మనం వాళ్ళకి తెలియకుండానే పలకరించి వెళ్ళిపోయినట్టుగా మనం గుర్తించాం. ఏ విధమైన లక్షణాలు కానీ, జ్వరం కానీ, జలుబు కానీ లేకుండా పలకరించి వెళ్ళిపోయినట్టుగా గమనించాం. వీటన్నిటికీ ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మనం ఏదైతే టీకాలో అతి తక్కువ డోసులో ఈ వైరస్ ని కానివ్వండి, ఆ జీవిని కానివ్వండి, మనం జబ్బును కలుగజేయకుండా తేలికపాటి ఇన్ఫెక్షన్ మనం కలుగజేస్తాం. జబ్బును కలుగజేయకుండా ఇన్ఫెక్షన్ కలుగజేస్తాం. ఆ రకంగా ఈ మాస్కుల వాడకం మూలంగా సమాజంలో ఉన్నటువంటి ఈ వైరస్ అనేటువంటిది కొద్దిపాటి జబ్బును కలిగజేసేంత స్థితి కాదు, కానీ కొద్దిగా నేను వచ్చాను నన్ను చూడు అనేటువంటి తరహాలో ఇన్ఫెక్షన్ కలిగేసేటువంటి స్థితిలో ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టే ఈ రకమైనటువంటి సీరో సర్వేలెన్స్లో బాగా వాళ్ళకి తెలియకుండానే జబ్బు వచ్చి వెళ్ళిపోయినట్టుగా ఇది ఒక రకమైనటువంటి సహజమైన టీకా. అంటే మనం సర్వత్రా మాస్కులు వాడడం మూలంగా అద్భుతమైనటువంటి టీకా మనం తీసుకుంటున్నట్టు అవుతుంది. సమాజంలో, సంఘంలో మనం వెళ్ళినప్పుడు, సమూహంలోకి వెళ్ళినప్పుడు ఈ రకమైనటువంటి ఇన్ఫెక్షన్ మనకి తెలియకుండానే కొద్దిపాటిది వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ మాస్క్ వాడటం మూలంగా అద్భుతమైనటువంటి వ్యాక్సినేషన్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 3rd వేవ్ లేకపోతే 4th వేవ్ లేకపోతే ఇంకేదైనా వేవ్స్, ఈ డెల్టా ప్లస్, డెల్టా వేరియంట్, ఆల్ఫా వేరియంట్, ఈ వేరియంట్స్ ఏవైనప్పటికీ కూడా ఎక్కడో అమెరికాలో ఉందో లేకపోతే బ్రెజిల్లో ఉందో అనేది మనం చదువుతూ ఉంటాం. మన సమాజంలో మనకి అటువంటి వేరియంట్ వచ్చినప్పటికీ కూడా ఇది మనం తట్టుకునేటట్టు ఉండాలంటే మనం ఖచ్చితంగా మాస్క్ వేసుకుంటూ ఉండాలి. మాస్క్ వేసుకుంటే ఖచ్చితంగా మన సమాజంలో ఉండేటువంటి, మన చుట్టుపక్కల ఉండేటువంటి, మన ప్రాంగణంలో, మన సహజావరణంలో ఉండేటువంటి వైరస్ మనకు సోకుతూ ఉంటుంది. తేలికపాటి ఇన్ఫెక్షన్ వస్తుంది కానీ జబ్బు రాదు. ఇన్ఫెక్షన్ వేరు, జబ్బు వేరు. ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఎవరికైనా రావచ్చు. సో జబ్బు అనేటువంటిది
అనేక అంశాల మీద ఆధారపడి, ఇమ్యూనిటీ మీద ఆధారపడి జబ్బు ఉధృతి, అట్లనే ఇంకా ఇతరేతరైనటువంటి సమస్యలు, దీర్ఘకాలికమైనటువంటి ఆస్తమాలో, లేకపోతే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, ఇలాంటివి వేరే వేరే జబ్బులు ఉన్నప్పుడు కూడా ఈ జబ్బులు ఉధృతి, ఇన్ఫెక్షన్ కాస్త డిసీజ్గా పరిణమిస్తుంది. కాబట్టి అద్భుతమైనటువంటి టీకా ఏంటంటే, 3వ వేవ్కి మనం ఏ రకంగా సన్నద్ధంగా ఉండాలి అనేటువంటిది, 3వ ఇంజెక్షన్ డోస్ తీసుకోవాలనేటువంటిది కాదు, 3వ టీకా డోస్ తీసుకోవాలంటే కాదు, ప్రతి ఒక్కరు కూడా అసలు వేవ్ అనేటువంటిది ఇంకోటి రాకుండా ఉండడానికి అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరు నిత్యం ఈ మాస్క్ ధరించడం, అలాగే దూరం పాటించడం, అలాగే ఇప్పటికే ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి 2 డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవటం అనేటువంటిదే మనకి మరిన్ని వేవ్స్, మరిన్ని ఈ కరోనా డెత్స్ లేకుండా, మరణాలు లేకుండా, జబ్బు లేకుండా మనం చేయగలుగుతాం. కాబట్టి అద్భుతమైనటువంటి అందరికి అందుబాటులో ఉన్నటువంటి వ్యాక్సిన్ ఏంటంటే తప్పనిసరిగా అందరూ టీకా వేసుకోవడం, ఆ తర్వాత తప్పనిసరిగా అందరూ కూడా మాస్క్ ధరించడమే గొప్ప వ్యాక్సినేషన్. మా ప్రేక్షకులకు విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు డాక్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.